సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ప్రధానమంత్రి మోడీ గారు మొన్న స్పీచ్ లో చెప్పారు కొన్ని సంఘటనల గురించి, అంటే కొన్ని 7 అపీల్స్ గురించి మాట్లాడారు. అందులో ఒకటి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్. మనము ఈ పెట్రోల్ కానీ ఈ ట్రావెల్ ఖర్చు అని తగ్గించుకోవాలి. కొన్ని కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ని క్రియేట్ చేయండి, ఇంప్లిమెంట్ చేయండి, అంటే వారంలో 3 days కానీ 4 days కానీ ఆఫీసెస్కి వెళ్ళేటట్టుగా, మిగిలిన టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అని. దాని కరోనా టైంలో కూడా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అలవాటు అయింది. మొన్ననే కదా మళ్ళీ అందరూ బ్యాక్ టు ఆఫీస్ వెళ్తున్నారు. మళ్ళీ ఇప్పుడు మరి మోడీ చెప్పినట్టుగా మరి ఐటీ కంపెనీస్ కానీ కార్పొరేట్ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా రెడీ అవుతున్నాయా వర్క్ ఫ్రమ్ హోమ్స్ కి అని అంటే ఒక్కసారి? అంటే ఇప్పుడు మనం పిఎం గారి నుంచి ఆ స్టేట్మెంట్ వచ్చిందంటే అది అందరిని అలర్ట్ చేస్తుంది ఖచ్చితంగా. ఏదో పెద్ద రీజన్ లేని ఆయన చెప్పరు. సో కంపెనీస్ అన్ని కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ గురించి ఆలోచిస్తున్నాయి. కొంతమంది ఏంటంటే మన కరోనా నుంచి కూడా ఇంకా కొన్ని ఆఫీసెస్ వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాయి. కొన్ని ఏమో హైబ్రిడ్ ఇచ్చాయి, అంటే 3 days ఆఫీస్ 3 days వర్క్ ఫ్రమ్ హోమ్. ఇప్పుడు చూసుకుంటే అందరు మళ్ళీ బ్యాక్ టు వర్క్ వచ్చేసారు, అందరూ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తారు. అలాంటి టైంలో మళ్ళీ ఈ సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి, అంటే ఆ స్టేట్మెంట్ కూడా మోడీ గారి నుంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కంపెనీస్ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాయి. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఆ ప్రాసెస్ కానీ ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఎలా ఉంటుంది మేడం? వర్క్ కానీ ఆ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ ఎలా ఉంటుంది అసలు? అంటే ఇప్పుడు ఏదైతే కంపెనీలో చేస్తారో అదే వాళ్ళు ఇంట్లో చేస్తుంటారు. అంటే కొన్ని కంపెనీస్ వాళ్ళ ల్యాప్టాప్స్ ప్రొవైడ్ చేస్తారు, కంపెనీ ల్యాప్టాప్స్ ఇస్తారు. సో దాంట్లో వాళ్ళు లాగిన్ అయ్యేటి, వర్క్ చేసేటి, ఎంతసేపు స్క్రీన్ ఆన్ ఉంది అవన్నీ వాళ్ళకి డీటెయిల్స్ వెళ్తుంటాయి. సో అట్లని వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే మిస్యూజ్ చేసుకోవడానికి కూడా ఉండదు. మీరు 9 to 6 లాగిన్ అక్కడ తెలిసిపోతుంది, ఎంత టైం బ్రేక్ తీసుకున్నారు, ఎంత టైం స్క్రీన్ ఆన్ ఉంది, అన్ని తెలిసిపోతుంటాయి వాళ్ళకి. టెక్నాలజీ సమస్య కాదు కానీ నమ్మకం అనేది ఇంపార్టెంట్ అని కొన్ని ఆర్టికల్స్ చదివాను నేను. అంటే టెక్నాలజీ పరంగా మీరు అన్నట్టుగానే ల్యాప్టాప్స్ ఇవ్వడం కానీ ఇన్ అండ్ అవుట్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు తెలిసిపోతాయి అంటున్నారు. కానీ ఇక్కడ నమ్మకంగా పనిచేసే వాళ్ళు ఎంతమంది? వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే కొంతమంది మీరు అన్నట్టుగా మిస్యూజ్ చేసుకుంటా ఉంటారు, పని చెయ్యరు. మరి మనం కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్స్ విషయంలో చాలా ట్రెండీ వీడియోస్ చూసాము. మీటింగ్స్ పెట్టినప్పుడు కానీ కొంతమంది ఆ డ్రెస్సింగ్ లో కానీ కొంతమంది మాస్క్ వేసుకుని ఉండడం కానీ పిల్లలతో ఆడుకుంటూ తింటూ కూడా చాలా మంది ఆ మీటింగ్ అటెండ్ అవ్వడం ఇలాంటివి చాలా జరిగాయి. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కనుక వస్తే మరి ఇలాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే నమ్మకంగా పనిచేసే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉంది అంటే? తప్పకుండా అండి. ఇప్పుడు ఆఫీస్ లో అంటే మీకు ఒక ఎటిక్వేట్ ఉంటది, డ్రెస్ ఎటిక్వేట్ ఉంటది, కార్పొరేట్ ఎటిక్వేట్ ఉంటది కాబట్టి మీరు ఖచ్చితంగా అట్లా వెళ్ళాల్సిందే. ఇప్పుడు మీరు ఇంట్లో కూడా కూర్చొని సూట్ వేసుకొని ఫార్మల్ వేసుకొని చేయమంటే ఎవరు చెయ్యరు. 1 day 2 days చేస్తారేమో కానీ ఇంట్లో కంఫర్ట్ ఉంటది కదా, అంటే ఇంట్లోనే కదా, అంటే ఎవరు చూడట్లేరు కదా మనల్ని అన్నట్టు వాళ్ళు నార్మల్ గా ఇంట్లో ఉన్నట్టే ఉండి వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో అప్పుడు కూడా మనం వీడియోస్ కూడా అది ఇంట్లో ఉన్నట్టే ఉండి వీడియోస్ తీయడం, వెనకాల అరుస్తుంటారు, గోల ఉంటది, అయినా కానీ మీటింగ్స్ అటెండ్ అవ్వడం, ఇలాంటివి కూడా చాలా చూసాము. అందుకనే కార్పొరేట్స్ లో ఎవరైతే చేస్తారో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తే మీకోసం ఒక పర్టికులర్ స్పేస్ పెట్టుకోండి వర్క్ చేసుకోవడానికి. ఎందుకంటే మీకు డిస్టర్బెన్స్ అవ్వదు, మీరు క్లయింట్స్ తో మాట్లాడుతుంటారు, ఫారెన్ క్లయింట్స్ తో. అప్పుడు అదొక కొంచెం మిస్ఇన్ఫర్మేషన్ లాగా, లేకపోతే అంటే వీళ్ళు ఏంటి కార్పొరేట్ లాగా లేరు వీళ్ళు అన్న ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల మేడం కంపెనీ ప్రొడక్టివిటీ ఏమైనా దెబ్బతింటుందా? దెబ్బతింటుందా అనుకోవచ్చు, దెబ్బతినదు అనుకోవచ్చు. కొన్నిసార్లు అంటే అది ఎంప్లాయీ మీద డిపెండ్ అవుతుంది. వర్క్ మంచిగా చేస్తే ప్రొడక్షన్ పెరుగుతుంది. బట్ కంపేర్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్, వర్క్ ఫ్రమ్ హోమ్ కొంచెం దెబ్బతింటుంది. ఇక్కడ ఏంటంటే మన కళ్ళ ముందు ఉంటారు, CCTV కెమెరాస్ ఉంటాయి, అంటే మనం ఎవరో ఒకరు సర్వైలెన్స్ లో ఉన్నాం కాబట్టి వర్క్ చేస్తుంటారు. అదే ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే అంత నిఘా ఎవరు పెట్టరు కదా, ఏమున్నా మీ డేటా, ఇప్పుడు ఆ డేటాని కూడా మ్యానిపులేట్ చేస్తారు మన వాళ్ళు. సో ఆఫీస్ లో ఉన్నంత ప్రెషర్ ఇంట్లో ఉండదు. కరోనా టైంలో మనకి లాక్డౌన్ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ మనం కొంచెం ఎక్స్పీరియన్స్ చేసాం బాగా. ఆ 15 days ఉండడం కానీ ఇవన్నీ కూడా మళ్ళీ మరి వర్క్ ఫ్రమ్ హోమ్స్ అంటున్నారు. లాక్డౌన్ కూడా, అంటే లాక్డౌన్ మీన్స్ ఎనర్జీ లాక్డౌన్, ఎకనామిక్ లాక్డౌన్ అనుకోవచ్చు దాన్ని. అంటే మీరు ఇప్పుడు ఆ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి, అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది నోటీస్ వచ్చిందా, ఏమన్నా జరుగుతుందా, కొంచెం స్టార్ట్ అయ్యిందా కంపెనీస్ లో ఈ టాక్ ఏమన్నా? అంటే జస్ట్ మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ట్రై చేయమన్నారు, ఆర్డర్ రాలేదు ఇంకా. ఆర్డర్ వస్తే మాత్రం ఖచ్చితంగా అందరు పాటియాల్సిందే, వేరే ఆప్షన్ లేదు మనకి. కాకపోతే కంపెనీస్ అలర్ట్ అయ్యాయి, ఏది లేనిది మోడీ గారు చెప్పరు, సంథింగ్ బిగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పి కంపెనీస్ అయితే ప్రిపరేషన్ లో ఉన్నాయి ఆల్రెడీ కొన్ని కంపెనీస్. అంటే ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు అందరం ఫ్యూయల్ డీజిల్ ఇష్యూ ఫేస్ చేస్తున్నారు. సో ఇట్లా చేస్తే మన జనాలకి కూడా ప్రాబ్లం ఉండదు, మన కంట్రీకి కూడా ఫ్యూయల్ యూసేజ్ ఎక్కువ ఉండదు. కాబట్టి
అని ఇలాంటి అనౌన్స్మెంట్ చేశారు. కాకపోతే అది ఇంకా ఆర్డర్ లాగా వస్తే మాత్రం ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ పెడతారు. ప్రతి కంపెనీ పెట్టాల్సిందే. వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మెంటల్లీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే? ఒక ప్రకారంగా చూసుకుంటే రెండు స్ట్రెస్ వేరే ఉంటాయి. కొంతమంది ఇంట్లో స్ట్రెస్ తట్టుకోలేక ఆఫీస్కి వెళ్తుంటారు, కొంతమంది ఆఫీస్ లో స్ట్రెస్ ఎక్కువ వీక్ ఆఫ్ తీసుకొని ఇంట్లో ఉంటుంటారు. సో రెండు బ్యాలెన్స్ చేస్తేనే మీ వర్క్ ఫ్రమ్ హోమ్ మంచిగా. అదే నేను చెప్పిన ఒక పర్టికులర్ స్పేస్ పెట్టుకోండి. మీరు ఒక రూమ్ పెట్టేసుకోండి మీకోసం, 9 to 6 ఇక్కడే ఉంటా, నన్ను డిస్టర్బ్ చేయదు, లంచ్ టైంకి వస్తా, అలా పెట్టుకుంటే మీకు స్ట్రెస్ ఉండదు. ఫస్ట్ ఫ్యామిలీ స్ట్రెస్ ఉండదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే ఏం చేస్తున్నారు, ఇంట్లో ఉన్న వాళ్ళు వర్కే చేస్తున్నావు కదా, కొంచెం ఇక బయటకు వెళ్ళేసి వద్దాం, కొంచెం చిన్న పని ఉంది వెళ్ళేసి వద్దాం, వీళ్ళు కూడా ఏమవుతుంది అని అనుకుంటారు. కాకపోతే అది మీ ప్రొడక్టివిటీకి దెబ్బ తగులుతుంది కదా. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఉమెన్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉమెన్స్ కి కొంతమందితో నేను మాట్లాడాను. కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయింది కదా, వాళ్ళు అనే మాట్లాడండి క్యాజువల్గా, అబ్బాయి ఇంట్లో ఉండి చేసే కంటే ఆఫీస్కి వెళ్ళడమే నయం, అసలు చాలా ఇబ్బందులు ఉన్నాయి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు. కానీ చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బా వర్క్ ఫ్రమ్ హోమే కదా, ఇంట్లో ఉండి ఏం చేస్తావులే, ఆ పని ఈ పని చేసుకుంటూ చేసుకోవచ్చు అనుకుంటారు. కానీ లేడీస్ చెప్పే వాళ్ళ కొంతమంది ఆలోచన ఏంటంటే దీనికంటే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయడమే చాలా బెటర్. ఉమెన్స్ కి అయితే వర్క్ డబుల్ ఫ్రమ్ హోమ్, డబుల్ చేయాల్సిందే. ఇప్పుడు మెన్స్ అనుకోండి 9 to 6 కూర్చుంటారు, వాళ్ళకి అన్ని టేబుల్ దగ్గరకు వస్తాయి. అలా అమ్మాయిలకి లేదుగా, వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి, హస్బెండ్ ని చూసుకోవాలి, ఇంట్లో ఇన్లాస్ ఉంటే వాళ్ళని చూసుకోవాలి, ఇంట్లో అన్ని ప్రకారంగా అన్ని వర్క్ చేసుకుంటూ మళ్ళీ ఇది చేసుకోవడం. అదే ఆఫీస్కి వెళ్తే 9 to 6 ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు. ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా అనుకోండి, ఇంట్లో ఉంటే వాళ్ళు వర్క్ చేసి ల్యాప్టాప్ ముందే కూర్చున్నారు కదా అంటారు. అక్కడ వాళ్ళు తీసుకునే స్ట్రెస్ ఎవరు చూడరు. ఇంకా పిల్లలు వచ్చి పిలుస్తా ఉంటారు, పిల్లలు పిలిచినప్పుడు వీళ్ళు ఆగలేరు కదా, వెళ్ళాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా ఉమెన్స్ కి మెన్స్ తో కంపేర్ చేసుకుంటే ఇది డబుల్ కాదు, ట్రిపుల్ వర్క్ అని చెప్పొచ్చు. ఏది ఏమైనా వర్క్ ఫ్రమ్ హోమ్ కి రెడీ అవ్వాల్సిందే అంటారు. ఏ టైంలో ఏ నోటీస్ వస్తుందో తెలియదు. ఆల్రెడీ మోడీ గారు అనౌన్స్ చేశారు కాబట్టి కంపెనీస్ ఇంకా దాన్ని తీసుకొని ఒకవేళ వెంటనే నోటీస్ ఇస్తే మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ అనేవి స్టార్ట్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అనుకోవచ్చు అంటారా? ఎక్కువనే ఉన్నాయి. ఎందుకంటే మనం ఇప్పుడు చూసిన ఇష్యూస్ వల్ల ఎక్కువ అంటే అన్ని సిచ్యువేషన్ అన్ని మన ప్రకారం అయితే ఉండకపోవచ్చు. ఇన్ కేస్ అలాంటి క్రిసిస్ వస్తే మాత్రం ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. సో అందుకని మన వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ అయ్యి, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఉంటే అంత ఎఫెక్ట్ పడదు మనకి. అండ్ ఇంకొకటి అండి, ఫైనల్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే ఈ శాలరీ విషయంలో ఎలా ఉంటుంది? ఫుల్ శాలరీ ఇవ్వడం జరుగుతుందా, లేదంటే హాఫ్ శాలరీ కానీ ఇట్లాంటి సమస్యలు ఏమైనా వస్తాయా? లేదు, ఫుల్ శాలరీ ఇస్తారు. ఫుల్ శాలరీ వస్తారు. కాకపోతే కొంతమంది ఎంప్లాయీస్ ఎట్లా అంటే పెట్రోల్ అలవెన్స్ ఇస్తారు. సో అది కట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు కాబట్టి పెట్రోల్ అలవెన్స్ అలాంటి ఫ్యూయల్ అలవెన్స్ ఉంటే అవి కట్ చేసి మిగతా బేసిక్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ మనకి కరోనా టైంలో వచ్చినట్టుగా వర్క్ ఫ్రమ్ హోమ్స్ మళ్ళీ రాబోతున్నాయి అనుకోవచ్చు. అనుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.